నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది టైంని ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. ఎస్పెషల్లీ మనం ఇచ్చిన అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్ మనం పెట్టినప్పుడు కూడా చూస్తుంటాం. ఆ టైంకి మాకు కుదరదనో, లేకపోతే మాకు టైం సెట్ అవ్వట్లేదనో, మాకు ఆ వర్క్స్ ఉన్నాయి, ఈ వర్క్స్ ఉన్నాయి అంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఫ్యామిలీకి ఎక్కువ టైంని కేటాయించరు. అండ్ జీవితంలో ఏదో కోల్పోయామంటూ ఉంటారు. 30 years 40 years వచ్చిన తర్వాత బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తూ ఉంటారు. టైం అనేది చాలా పాత్ర పోషిస్తూ ఉంటుంది మన కెరియర్ పైన. సో దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఫస్ట్ టైంని మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి? టైంకి ఉన్న వాల్యూ ఏంటి అంటారు? అసలు టైం చాలా ఇంపార్టెంట్ కదా ఉషా గారు. మనము లైఫ్లో ఏది పోయినా కూడా మళ్ళీ సంపాదించుకోగలుగుతాం, కానీ టైం మాత్రం ఒక్కసారి పోయిందనుకోండి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేము నిజంగా చెప్పాలంటే. అందుకే చాలా ఇంపార్టెంట్ టైం. ఈ ప్రెజెంట్ మూమెంట్ అండి. ఇంకా మనం ఈ యూనివర్సల్ కాన్సెప్ట్స్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పుకుంటున్నప్పుడు మాత్రం చాలా వరకు మనం ప్రెజెంట్ మూమెంట్లోనే ఏదైతే మైండ్ఫుల్గా చేస్తామో ఖచ్చితంగా మన ప్రెజెంట్ మూమెంటే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు. సో ఎప్పుడు కూడా ప్రెజెంట్ మూమెంట్కి మనం చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ చాలా వరకు అంటూ ఉంటారు, నాకు టైం లేదు, అసలు పాసిబుల్ అవ్వట్లేదు, నేను చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అంటే మనకి మనం ఆ డిసిప్లిన్ తెచ్చుకోవాలి. బికాజ్ ఇప్పుడు టైంకి మనం వాల్యూ ఇవ్వాలి, మేనేజ్ చేసుకోవాలి అని అంటాం కదా. కాకపోతే టైంని మనం మేనేజ్ చేయలేమండి, బట్ మనని మనం మేనేజ్ చేసుకోవాలి అకార్డింగ్ టు టైం. సో ప్లానింగ్ అనేది మస్ట్. అసలు ప్లానింగ్ లేదనుకోండి నిజంగా చిందర వందరగా ఒక ఆర్గనైజ్డ్ మైండ్ ఎలా అయితే ఉండదో మన లైఫ్ కూడా అలాగే అయిపోతూ ఉంటుంది. సో ఆ ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి. అంటే అది బ్యాడ్ ప్లానింగ్ కానివ్వండి, గుడ్ ప్లానింగ్ కానివ్వండి, బట్ ప్లానింగ్ ఈజ్ మస్ట్. ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్ ప్లానింగ్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మన లైఫ్లో ఏది ఎక్కడ చేయాలి అని మళ్ళీ మనకే తెలుస్తూ ఉంటుంది ముందు ముందు వెళ్తూ ఉంటే. సో బ్యాడ్ ప్లాన్ ఈజ్ ఆల్సో బెటర్ దాన్ నో ప్లాన్. సో నో ప్లాన్ కన్నా బ్యాడ్ ప్లాన్ బెటరే కదా. సో ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంటుంది, మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడే, పర్ఫెక్ట్ మూమెంట్ వచ్చినప్పుడే, నాకు పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే నేను చేస్తా అనే విధంగా అనుకుంటూ ఉంటారు కదా. దెర్ ఇస్ నో సచ్ థింగ్ లైక్ అంటే పర్ఫెక్ట్ టైం అనేది లేదండి. ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పుకోవచ్చు మనం. ఎప్పుడైతే మనకి మనం ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడే చేస్తా, ఇది గుడ్ థింగ్ ఏదైతే అనిపించిందో ఇమీడియట్గా స్టార్ట్ చేయాలండి. టైం వస్తుంది, మూమెంట్ వస్తుంది, సిచ్యువేషన్స్ వస్తాయి అని మనం వెయిట్ చేయొద్దు. సో ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి మనకి. అండ్ ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏది ఎప్పుడు చేయాలి అనేది మనం తెలుసుకోవాలండి. మనం ఎలా అంటే ఇప్పుడు అంటే మంచి టైం అంతా మనం వేస్ట్ చేసేస్తున్నాం ఆ ఫోన్స్లో, టీవీ చూస్తూ, బయటికి ఫ్రెండ్స్తో వెళ్తూ, అనవసరంగా పార్టీయింగ్ అది ఇది అని చెప్పేసి మనం తినడానికి, మన షాపింగ్కి, వీటికే టైం అంతా పోతుంది కదా. కానీ ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయకపోతే ఇవన్నీ కూడా వేస్ట్ అండి, మన లైఫ్లో ముందుకు వెళ్ళాం. సో ప్రయారిటైజ్ చేసుకోవాలి. మన హెల్త్ బాగుండాలి, మనకు ఫైనాన్స్ బాగుండాలి, మన ఫ్యామిలీతో మనం గడపాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి మనం టైం అసలుకే ఇవ్వట్లేదు. అందరిపైన దృష్టి పెడుతున్నాం, ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, అందరితో మాట్లాడుతున్నాం, కానీ మనకి మనం టైం ఇవ్వట్లేదండి. మనం ఎవరు అనేది కూడా తెలుసుకోవట్లేదు. మనం ఆ రకంగా అయిపోయింది. మన సోర్స్తో మనం ఆ కనెక్టివిటీ కోల్పోయాం. కాబట్టి ఫస్ట్ థింగ్ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో టైం ప్రతిరోజు కూడా పొద్దున లేవగానే మన కోసం మనం కొంచెం టైం ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 20 minutes కానివ్వండి, 10 minutes కానివ్వండి ఇనీషియల్గా, కానీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి. ఎస్, అసలు మనతో మనం కనెక్ట్ అవ్వకపోతే అండి మనం ఎలాంటి డెసిషన్ కూడా మనం తీసుకోలేం. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలన్నా మనకి చాలా డైలమా, ఇది అవుతుందా కాదా అనే డౌట్సే ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మనతో మనం టైం స్పెండ్ చేస్తామో ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకోవాలి, ఒక గట్ ఫీలింగ్, దిస్ ఈస్ ద రైట్ థింగ్ ఫర్ మీ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాని ప్రకారంగా డెసిషన్ తీసుకుంటాం, ముందుకెళ్ళిపోతాం, అంతే. ఇంకా సెకండ్ థాట్ ఉండదు. ఎప్పుడైనా ఏ పనన్నా స్టార్ట్ చేయాలి అంటే బిఫోర్ మనం ఆలోచించుకోవాలి, అప్పుడు టైం ఇవ్వచ్చు. కానీ ఒక పని స్టార్ట్ చేస్తా అంటే పర్ఫెక్ట్గా అయిపోయింది, స్టార్ట్ చేసేయాలి అంతే, మళ్ళీ అక్కడ ఆలోచించొద్దు. సో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, ప్రయారిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను ఉషా గారు. నిజంగా మన లైఫ్లో ఎలా మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విధంగా చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అండి మన లైఫ్లో. అంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. అంటే హ్యాపీగా మనం ఉండాలి అంటే మనం వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాకపోతే ప్రయారిటైజ్ చేసుకునే విధంగా అనమాట. ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత దేనికి ఇవ్వాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి ఉషా గారు, మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకైతే హెల్త్ బాగుంటుందో
ప్రతి ఒక్కటి మనము డబ్బులు సంపాదించడం కానివ్వండి ఏదైనా కూడా చేసుకోగలుగుతాం. హెల్త్ ఇంపార్టెంట్. సో మనం ఈ జార్లో చూద్దాము. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం పెడదాం. అండ్ అదేవిధంగా ఫైనాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. దీనిపైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఫ్యామిలీకి కూడా మనం టైం ఇవ్వాలి. ఈ రోజులలో జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ అంటే ఫ్యామిలీతో టైం ఇవ్వడం మర్చిపోయాం. అంటే పిల్లలు వచ్చి మాట్లాడినా కూడా అబ్బా వెయిట్ చేయు వినం. మనం జస్ట్ హియరింగ్కి లిజనింగ్కి కూడా డిఫరెన్స్ ఉంది. హియరింగ్ అంటే మన మైండ్ ఎక్కడనో పెట్టి ఏదో వాళ్ళు చెప్తే వింటున్నామా అని సరిగ్గా వినట్లేదు. కానీ లిజనింగ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తున్నది మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి పాపం వినగలగాలి. కానీ మన పిల్లలు వచ్చి మనం చెప్తే కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాం నిజంగా. సో ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. అండ్ అదేవిధంగా మనం మనతో మనం ఆ కనెక్టివిటీ కోల్పోయాం కదా, మన కోసం మనకు టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇవన్నీ మన లైఫ్లో. ఓకే. అండ్ ఆ తర్వాత మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో మన లైఫ్లో, మేబీ ఒక ఇల్లు కానివ్వండి, ఒక కార్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదైనా కూడా అది కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్. బట్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఇది ఫస్ట్ థింగ్ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కార్ కావాలనుకున్నా, ఇల్లు కావాలి అనుకున్నా, ఏదైనా కానివ్వండి, ఈ సెకండ్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి ఇలా. ఓకే. సో మన లైఫ్లో ఇవి, ఎందుకంటే అవి వేసిన తర్వాత మనం ఇది ఫిల్ చేయగలుగుతాం. మన లైఫ్లో స్పేస్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ మనం ఇలా ఇచ్చామనుకోండి, ఆ తర్వాత ఇంకా చాలా టైం ఉంటుంది మనకి. మనము మూవీస్కి వెళ్ళొచ్చు, టీవీ చూసుకోవచ్చు. సో సోషల్ మీడియా మోస్ట్ ఆఫ్ ద టైం సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నాం. సో ఇవన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మన టైం ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాటన్నిటికీ కూడా ఇలా మనం టైం ఇవ్వచ్చు. ఓకే. సో మనం ఇలా ఇచ్చామనుకోండి, ఎప్పుడైతే ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే వీటన్నిటికీ మనం టైం ఇవ్వగలుగుతాం. ఓకే. అండ్ ఎక్కడన్నా ఫిల్ అయిపోతుందండి ఇలా. సో ఆ తర్వాత ఇంకా స్టిల్ స్పేస్ ఉంటుంది మనం టైం మేనేజ్ చేసుకుంటే గనక. ఇంకా ఎన్ని వాటర్ పోసినా ఇవన్నీ కూడా లీస్ట్ అండి. అంటే మన లైఫ్లో అంత ఇంపార్టెంట్ కాదు. ఇవి లేకున్నా కూడా మనం సర్వైవ్ అవుతాము. చాలా అద్భుతంగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. మేనేజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ వాటర్ కూడా ఫిల్ చేయగలుగుతాం. ఎంత టైంని సేవ్ చేయగలుగుతున్నాం అన్నది కూడా అర్థమవుతుంది. ఈ ఫస్టే ఈ శాండ్ పెట్టామనుకోండి, నిజంగా శాండ్తోని, దట్ మీన్స్ సోషల్ మీడియాలో టీవీ చూస్తూ మూవీస్కి వెళ్తూ టైం స్పెండ్ చేస్తే ఆ ఇంపార్టెంట్ థింగ్స్కి టైం ఉండదు మనకి ఇవ్వడానికి. అందుకే ఫస్ట్ ఈజ్ ఫస్ట్, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీంట్లో ఎన్ని వాటర్ పోసినా ఉషా గారు ఇంకా ఉంటుంది టైం. దట్ మీన్స్ మనం ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ వాటికి టైం ఇస్తామో వీటన్నిటి కూడా ఈజీగా ఇవ్వగలుగుతాం. మనం ఎంత అద్భుతంగా లీడ్ చేయగలుగుతాం మన లైఫ్ని. థ్యాంక్ యూ సో మచ్ అర్చన మేడం. సో చాలామంది చెప్పేది ఏంటి అంటే, ఫస్టే మీరు అన్నట్టుగానే సోషల్ మీడియాకి కానివ్వండి, లేదంటే అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ టైం ఇచ్చి, ఇంకా టైం లేదు మేము ఇప్పుడు ఏదైనా చేయడానికని ముందుగా ఫస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఫస్ట్ ఫ్యామిలీ, హెల్త్, వెల్త్, ఫైనాన్షియల్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఏదైతే తీసుకుంటాం అప్పుడు చాలా టైం ఉంటుంది మన లైఫ్లో అనేది. థ్యాంక్ యూ సో మచ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామందికి ఇలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. పర్సనల్గా వాళ్ళకున్న ఏవైతే సమస్యలు ఉంటూ ఉంటాయో వాటిని అఫర్మేషన్ త్రూనో లేకపోతే విజువలైజేషన్ త్రూనో యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ విధంగా అడగాలో తెలియదు. ఆ కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పాజిటివ్ ఎనర్జీని మేము ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. వాటికి 1-on-1 సెషన్తో పాటు మనం ఏమైనా క్లాసెస్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఉషా గారు. మనకి ఇప్పుడు July 10th నుంచి కూడా మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 5 to 6. ఓకే. సో అంటే 3rd ఒక బ్యాచ్, 10th ఒక బ్యాచ్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరికి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా మనం యూనివర్సల్ కాన్సెప్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కానివ్వండి, NLP టెక్నిక్స్ కానివ్వండి. బికాజ్ మనకు చాలా నెగిటివ్ ఆలోచనలు అంటే ఇమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైతే రిలీజ్ చేసుకుంటామో ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతాయండి మన లైఫ్లో. బట్ ఎప్పటి వరకు అయితే నెగిటివ్ ఆలోచనలతో ఉంటామో, అంటే ఫియర్స్, భయాలు, కోపము, జెలసీ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మాత్రం అది అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ నెగిటివ్ బ్లాక్స్, నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉన్నంతసేపు ఏది కూడా మనం మేనిఫెస్ట్ చేయలేము. సో మన క్లాసెస్లో 21 day క్లాసెస్లో ఏంటంటే మన ఇమోషన్స్, మన నెగిటివ్ ఆలోచనల్ని ఫస్ట్ తీసేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో దానిపైన ఫోకస్ పెట్టి మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. అండ్ గైడెడ్ మెడిటేషన్ ఉషా గారు చాలా వరకు అయితే మనకి బిగినర్స్ వస్తున్నారు అసలు టెక్నిక్స్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా అసలు ఇంత సింపుల్గానా, ఇంత కాంప్లికేటెడ్ అనుకున్నాము అని చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో చాలా సింపుల్ మెథడ్స్ చెప్తున్నారు, మేనిఫెస్ట్ అవుతున్నాయి అనే విధంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే
ఈ మంత్లో మెడిటేషన్ క్లాసెస్ అయితే 21 డేస్ ఉండబోతున్నాయి. 2 సెషన్స్ ఉన్నాయి. ఎవరికైనా అవైలబుల్ ఉండి తీసుకోవాలి కనుక అనుకుంటే అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.